ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఇనిషియల్గా కొంచెం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండవో అటువంటి వాళ్ళకి ఈజీ అసైన్మెంట్స్, ఈజీ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం వలన వాళ్ళు దాన్ని చేయగలిగి మోటివేటెడ్గా ఫీల్ అయ్యి సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా అసైన్మెంట్స్ అయినా ఎగ్జామ్స్ అయినా డిఫికల్టీ లెవెల్ స్లోగా ప్రోగ్రెసివ్గా పెంచుకుంటూ వెళ్తాం. దానివల్ల 10th అయిపోయిన తర్వాత యావరేజ్ స్టూడెంట్స్ కూడా వితిన్ ఫ్యూ మంత్స్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి మంచి స్టూడెంట్గా మారుతూ ఉంటారు మా దగ్గర. నేను అబ్జర్వ్ చేసిన కామన్ ప్రాబ్లం ఎక్కువ కాలేజెస్లో స్టూడెంట్స్కి ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ ఉంటాయి. వాటి మీద ఎనఫ్ టైం స్పెండ్ చేయకుండా ముందుకు వెళ్తే ఏమవుద్దంటే ఎంత కష్టపడినా తర్వాత టాపిక్స్ ఏం అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో కైనమాటిక్స్ మీద టైం స్పెండ్ చేసి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ అర్థం చేసుకున్న తర్వాతే లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రిక్షన్, ఫోర్స్, మొమెంటమ్ అర్థం చేసుకోగలుగుతారు. దాని తర్వాతే వర్క్ పర్ ఎనర్జీ కానీ, దాని తర్వాత రొటేషనల్ మోషన్లో వాళ్ళకి యాంగులర్ వెలాసిటీ కానీ, యాంగులర్ యాక్సిలరేషన్ కానీ బాగా అర్థమవుతుంది.